Hi guys, welcome back to my YouTube channel. This is Tinku. Tinku, say hi. Hi. This is a cute boy. This is our new cap. This is one useless fellow. No use at all. Ah! This is a cute couple. Cute couple. And who's left? I think and this is a model guy. Beast. Posing everywhere. Yeah. Hi. And that. Oh god, it closed. What happened? You're not charged? It is auto. హలో నమస్తే వనక్కం వెల్కమ్ బ్యాక్ అందరికి. बंद हो गया मेरा. నైట్ మేము రాబడికి 9 అయిపోయిందండి. ఒళ్ళంతా ఇంకా హోనం అయిపోయింది. అంతా వెళ్ళొచ్చాక కూడా ఇంకా మా వాళ్ళు గేర్ హ్యాండ్ ఓవర్ చేయాలి, బైక్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి, అది ఇది అని చెప్పి కొంచెం టైం లేట్ చేశారు. కానీ మనకు ఆ బాధలన్నీ లేవు. మన సొంత గేర్తో మనం వచ్చాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ నీ ప్యాడ్లు ఇసిరి పడేసి మనం లోనికి వెళ్ళిపోయినాం. డ్రెస్ చేంజ్ చేసుకొని వాష్రూమ్లోకి దూరాక మా హోటల్లో ఏమన్నాడంటే, ఇప్పుడు స్నానాలు కాదు, ఇవన్నీ కాదు, మార్నింగే చేయాలి, సోలార్ హీటర్ ఇది అది ఇది అని చెప్పి పక్కకు నెట్టేసాడు. కానీ మనం వింటామా? చేసేది. అసలు అనుకున్నప్పుడు హాట్ వాటర్ దొరకడమే పెద్ద లగ్జరీ. ఇలాంటి ప్లేసెస్లో ఇంక దొరికాయి వదులుతామా? పొద్దున్న లేచి హడావిడిగా రెడీ అయిపోతే ఇంతకీ తెలిసింది ఏంటంటే కార్దుంగ్లాలో ఫుల్ స్నోఫాల్ వల్ల బ్లాక్ ఐస్ ఫామ్ అయ్యి రోడ్ అంతా క్లోజ్ చేసేసారు. సో ఈరోజు అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం కార్దుంగ్లా వెళ్ళట్లేదు అని చెప్పి మొత్తం లే లదాఖ్ లోకల్ తిరిగేద్దాం, ఇప్పుడు వేరే రోజు ఉన్న ప్లాన్ని ముందు రోజుకి ప్రీపోన్ చేసి ఈరోజు అలా లోకల్లో ఈ మ్యూజియంకి వచ్చాం అనమాట. దిస్ మ్యూజియం ఇస్ అబౌట్ లదాఖ్స్ హిస్టరీ. లదాఖ్ అంటే ఏంటి, మన ఆర్మీ తాలూకా హాల్ ఆఫ్ ఫేమ్ మొత్తం ఇక్కడ. ఈ ఒకసారి చూడండి, మనం మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఆర్మీలో గ్యాలంటరీ అవార్డ్స్ ఉంటాయి కదా, ఆ గ్యాలంటరీ అవార్డ్స్ ఏంటి, ఎలా ఉంటాయి, ఆర్మీ తాలూకా హెరిటేజ్ ఐటమ్స్ అన్నీ అక్కడ డిస్ప్లేలో పెట్టారన్నమాట. కొన్ని షూట్ చేయొద్దని చెప్పారు, అది మీరు డైరెక్ట్గా వెళ్తే చాలా బాగుంటుంది. ఎర్లీ లైఫ్ ఇన్ లదాఖ్, సివిలైజేషన్ ముందు ఎలా ఉండేది, ఎలా హంట్ చేసేవారు, వాళ్ళ వెపన్స్ ఎలా వాడేవారు, డ్రెస్ ఎలా చేసుకునేవారు, ఇలాంటివన్నీ డిస్ప్లేలో పెట్టారు కొంచెం. దీని తర్వాత నెక్స్ట్ దాంట్లో ఏంటంటే మెయిన్లీ అబౌట్ మన ఆర్మీ వెపన్స్, ఆర్మీ గ్యాలంటరీ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టోరీస్, కొన్ని బయోడేటా లాంటిది పెట్టున్నారనమాట. తెలుగు వాళ్ళు అయ్యండి, మనం కొంచెం ఉంటుంది కదా, ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నారేమో ఈ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు. అంటే పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర అని చాలా ఎతికాం, కొన్ని దొరికాయి. వి ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. మన నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇండో పాక్ వార్, ఇండో చైనా వార్ అయిన వాటిల్లో వార్ స్టోరీస్ చెప్పడానికి అక్కడ రిటైర్డ్ ఆర్మీ సోల్జర్స్ ఉన్నారు. ఆయన చెప్పే అసలు ఒరేషన్కి అసలు మన గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పటికి నేను చెప్తున్నాను, ఇంకా ఆ సీన్ నాకు గుర్తొస్తుంటే ఆయన నిజంగా ఆ వాయిస్లో మాడ్యులేషన్కి మనకు అది వస్తుంది అనమాట. అండ్ ఈ వార్స్లో అంటే ఇంజూర్ అయ్యి మర్డర్ అయిపోయిన సోల్జర్స్ తాలూకా థింగ్స్ ఇవన్నీ కొంచెం డిస్ప్లేలో పెట్టారు. అవన్నీ మనకి చూపించడానికి కావలేదు. ఇంకోటి ఏంటంటే షేర్ షా ఫేమస్ మూవీ కదా మనకి, అందులో విక్రమ్ బత్రా ఆయన స్టోరీ, ఆయన లెటర్స్, ఆయన రాసిన లాస్ట్ లెటర్ ఇవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టున్నారు అనమాట. ఇండియన్ ఆర్మీ తాలూకా వార్ స్టోరీస్ అవన్నీ విన్నాక, వాళ్ళు పడే కష్టం తెలుసుకున్నాక అసలు ఈ మాత్రం కాదు మనం పడే కష్టం అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. బయటకు వచ్చి ఆ ఫ్లాగ్ అలా హోస్ట్ అవుతుంటే దట్ వాజ్ సంథింగ్ ఎల్స్. ఆ పేట్రియాటిక్ ఫీల్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. ఇంకా ట్రిప్ ఐటినరీ ప్రకారం జనరల్గా బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఉంటుంది, కానీ లంచ్ మాత్రం బయట ఎక్కడొక్కడ మ్యాగీలు, ఫ్రైడ్ రైస్లు తినేవాళ్ళం. కానీ ఈరోజు అలా చేయకుండా నీట్గా గురుద్వారాలో లంగర్ పెడతారు కదా, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి లంగర్లో రాజ్మా చావల్ పెట్టారు. అక్కడ తృప్తిగా తిన్నాం అనమాట. అందులో అలా ఉన్నదానికి కూడా
మా వాళ్ళు కిస్మిస్ పడింది, అది పడింది, ఇది పడింది అని చెప్పి చాలా అది ఇది చేశారు. కానీ తర్వాత అలాంటి లంచ్ మాత్రం మాకు ఎక్కడా దొరకలేదు. ఇట్ వాస్ టూ గుడ్. అనుకోకుండా అయినా మాకు ఈరోజంతా లేలో ఉండడానికి ఛాన్స్ రావడం వల్ల ఇట్ ఆల్రెడీ హెల్ప్డ్ అస్. ఎందుకంటే అక్కడ థిన్ ఎయిర్ ఉంటుంది కదా, ఆల్టిట్యూడ్ సిక్నెస్ వల్ల వాటి వల్ల కొంచెం అక్లమటైజ్ అవడానికి ఛాన్స్ ఇచ్చింది మాకు ఈరోజు. లే సిటీ అంతా కూడా ఆర్మీ వల్ల చాలా డెవలప్ అయింది. ఎక్కడ చూసినా పక్క బిల్డింగ్స్ వచ్చేసినాయి. ఫుల్ లైటింగ్తో ఉంటుంది ఈ నైట్ టైం అయితే మాత్రం. బట్ షూట్ చేయకూడదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆర్మీ క్యాంప్స్. అటు ఇటు మీరు చూస్తే కొంచెం గమనిస్తే తెలుస్తుంది. ఇక్కడ నుండి కాసేపు అలా వ్యూ ఎంజాయ్ చేద్దాం. ప్రతి ఫ్రేమ్ ఒక ల్యాండ్స్కేప్ వాల్ పేపర్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్ అలా. హాయ్ అండి, నాకు సార్. ఫైనలీ దిస్ ఈజ్ ద మైటీ మ్యాగ్నెటిక్ హిల్. అలా కొంచెం సినిమాటిక్ షాట్స్ ట్రై చేసాము, కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలే. ఇది ఒకటే లాస్ట్కి దొరికింది మాకు. ఇది ఈ ఫ్రేమ్ అద్భుతం అసలు. అక్కడ ఆగి ఒక వాల్ పేపర్ ఫోటో తీసుకుందామన్నా మా వాడు టైం గ్యాప్ ఇవ్వలే. ఒక మానస్ట్రీకి వెళ్ళాలని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు. పైన మానస్ట్రీ దగ్గర మాత్రం ఇట్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ సన్సెట్. అనుకోండి పైన చూడండి, పైన కనబడుతూ ఉంటుంది అక్కడ మీకు.